నమస్కారం. ఈ సభ మన దగ్గర జరగడం, ఈ కార్యవర్గ సమావేశం ఇక్కడ జరగడం మనందరికీ కూడా, ఈ నియోజకవర్గ కార్యకర్తలకు, ప్రజలకి ఒక స్ఫూర్తినిస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. నిన్న కరీంనగర్ జిల్లా కార్యవర్గ సమావేశం చల్లూరులో జరిగింది. ఇవాళ వరంగల్ అర్బన్ జిల్లా సమావేశం అర్బన్ జిల్లాలో ఉన్నటువంటి మన కమలాపూర్లో జరగడం, ఇవాళ అక్కడ ఇక్కడ రెండు కూడా జరిగి రేపటి ఈ ఎన్నికలకి, రేపటి మన పాదయాత్రకి ఒక దిక్సూచిలాగా, ఒక స్ఫూర్తిలాగా, దాన్ని విజయవంతం చేయడంలో ఒక కీలక మార్పులాగా మనం భావించాల్సిన అక్కర ఉందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీకు తెలుసు, మొన్నటిదాకా శాసనసభ్యుడిగా, మంత్రిగా నేను పనిచేసిన. ఈ మధ్యకాలంలో చాలామంది చాలా రకాల నా పైన మాట్లాడుతూ ఉన్నారు, పార్టీ పైన కూడా మాట్లాడుతూ ఉన్నారు. అందరికీ మనం సమాధానం చెప్పాల్సిన సందర్భం రేపు హుజరాబాద్ ఎన్నికల సందర్భం తప్ప మరో సందర్భం లేదు. ఒకనాడు కేసీఆర్ గారు ఉద్యమాన్ని నమ్ముకున్నాడు, ప్రజలు నమ్ముకున్నాడు. కానీ ఇవాల్టి కేసీఆర్ గారు డబ్బును నమ్ముకున్నాడు, అధికార దుర్వినియోగం నమ్ముకున్నాడు, అధర్మాన్ని నమ్ముకున్నాడు. ఇవాళ నాకు తెలిసి 20 సంవత్సరాలుగా, మొత్తం 20 సంవత్సరాల కాలంలో 2014 వరకు ఎట్లా పనిచేసినామో, నాతో పాటుగా మా అన్న జితేంద్రరావు ఉన్నాడు, నాతో పాటుగా ఎక్కువ కాలం పాటు రఘునందన్ రావు గారు కూడా ఉన్నారు. వేదిక మీద మరికొంతమంది కూడా మాతో పాటుగా పెద్దలు వేణుగోపాల్ గారు కూడా మాతో ఉన్నారు. ఇవాళ ఎట్లా పనిచేస్తున్నాం మేము చూస్తూ ఉన్నాం. ఒకటి మాత్రం సత్యం, ఆనాడు ఒక మాట, ఇవాళ ఒక మాట. ఆనాడేమో ప్రజలే దేవుళ్ళు అని చెప్పి నమ్మిండు, ఆనాడేమో ఈ డబ్బులు పనిచేయవు, ఈ అంచివేత పనిచేయదు, ప్రజలు చాలా చైతన్యపరులు, వాళ్ళు ఏం చేయన్నో, ఎప్పుడు చేయన్నో, ఎవరికి కర్రు కాల్చి వాత పెట్టానో అది పెట్టే సామర్థ్యం ఉన్న వాళ్ళని చెప్పినాం. కానీ ఇవాళ మాత్రం మళ్ళీ అదే పాత పద్ధతుల కంటే కూడా, నిజాం నవాబు ఎక్కడున్నాడో మనం చూడలే, నిజాం సర్కార్ యొక్క పరిపాలన మనం చూడలే. కానీ నిజాం సర్కార్ తలపించే పద్ధతిలో హుజరాబాద్లో జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉంటే, ఇవాళ పోయే కాలం వచ్చినప్పుడు దీపం ఆరిపోయే ముందు ఎట్లా వెలుగుతుందో, ఆ ఆరిపోయే దీపం వెలిగినట్టుగా ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గంలో ఆ ప్రభుత్వం యొక్క దౌర్జన్యాలు, అధికారుల యొక్క దుర్మార్గాలు ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఫేస్ చేస్తున్నారని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. కానీ హుజరాబాద్ ఈ గడ్డ చైతన్యానికి నిలుటెత్తు సాక్ష్యం. ఈ గడ్డ అనేక త్యాగాలు, అనేక ఉద్యమాలు చేసిన గడ్డ. ఈ గడ్డ ప్రజలు ప్రేమకు లొంగుతారు తప్ప, ప్రేమకు నమస్కరిస్తారు తప్ప, వాళ్ళని కనుక శాసించే ప్రయత్నం చేస్తే, వాళ్ళను ఆదేశించే ప్రయత్నం చేస్తే బరిగీసి కొట్లాడే శక్తి ఉన్న గడ్డ నా హుజరాబాద్ గడ్డ అనే విషయం రేపు రాబోయే ఎన్నికలు తేలబోద్దని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? నిన్న మొన్నటి వరకు నాతో పనిచేసిన మంత్రులు ఉన్నారు ఇక్కడ, 5గురు మంత్రులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. వరంగల్ మంత్రి ఇక్కడ పనిచేస్తాడు, కరీంనగర్ మంత్రి, ఇవాళ సిద్దిపేట మంత్రి, దానికి తోడుగా ఒక 10 మంది ఎమ్మెల్యేలు, 100 మంది కార్యకర్తలు ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మీ అంతరాత్మ సాక్షిగా పనిచేసే ప్రయత్నం చేయండి, బానిసలాగా పనిచేసే ప్రయత్నం చేయకండి అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. నేను బానిసలాగా పనిచేయకండి. మీరు ఏం మాట్లాడినరో, మనం ఏం మాట్లాడుకున్నామో, మీరు ఏం బాధపడరో, మేమేం బాధపడ్డామో, మీ ఇళ్ళల్లో ఎంత కన్నీళ్ళు కార్చిండ్రో, మా ఇళ్ళల్లో ఎట్లా కన్నీళ్ళు కార్చిండ్రో మీ అంతరాత్మకు తెలుసు, మా అంతరాత్మకు తెలుసు. ఇవన్నీ మనం బయట చెప్పుకునేటువంటి ఆస్కారం లేదు. కానీ ఇవాళ ముసలి కన్నీళ్ళు కారుస్తూ ఉన్నారు. రాజేంద్రన్నకు మేము ఏం తక్కువ చేసినాం, రాజేంద్రన్నకు సముచిత గౌరవం ఇచ్చినాం, సముచిత ప్రాధాన్యత ఇచ్చినాం, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం, ఫ్లోర్ లీడర్ ఇచ్చినాం, జిల్లా పార్టీ అధ్యక్షుడు ఇచ్చినాం, ఇవాళ ఆర్థిక మంత్రి ఇచ్చినావు. ఇవ్వలేదని చెప్పి ఎప్పుడు అనలే.
నాకు ఇవన్నీ ఇవ్వలేదని ఎప్పుడు అనలే. కానీ ఒక్కటి మాత్రం సత్యం, ఆనాటి తెలంగాణ ఉద్యమంలో కావచ్చు, మీరు అప్పచెప్పిన మంత్రి పదవి కావచ్చు, ఒళ్ళు వంచి చెమట వడిపి ప్రజల ప్రేమను పొందే పద్ధతిలో పనిచేసిన తప్ప ఎక్కడ కూడా మచ్చ తెలియని విషయాన్ని మర్చిపోవద్దని చెప్పని చేస్తా ఉన్నాం. ఇవాళ ఎమ్మెల్యే పదవులు ఒకసారి ఇస్తారు కావచ్చు, కానీ ఆ ఎమ్మెల్యే పదవులు నిలబెట్టుకునేటువంటి సత్తా కూడా ఉండాలని నాయకుని దగ్గర. మీరంటా ఉన్నారు బీఫామ్ ఇచ్చిన వాళ్ళంతా గెలవరు, బాధ్యత ఇచ్చిన వాళ్ళంతా కూడా రాణించలేరు. కానీ ఇవాళ మాలాంటి వాళ్ళం ఒకసారి బీఫామ్ ఇస్తే ప్రజల కాలుకు ముళ్ళిరితే పన్నుతో పీకేటువంటి హ్యూమిలిటీని సంపాదించుకొని ప్రజల హృదయాల్లో చోటు సంపాదించుకొని అప్రతిహతంగా గెలవడానికి మా శ్రమ కూడా ఉందన్న విషయాన్ని మేము మర్చిపోవద్దని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. మీరు నాకెంత ఉపయోగపడరో నా శ్రమ, నా త్యాగం, నా కమిట్మెంట్ తెలంగాణ ఉద్యమానికి ఉపయోగపడ్డది, ప్రభుత్వ పేరులు కూడా ఉపయోగపడ్డదనే విషయాన్ని మర్చిపోకూడదు. ఇది సింబాటిక్గా ఉంటుంది తప్ప నేను యూనిలాట్లుగా ఉండే ఆస్కారం లేదనే విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి మొన్నటిదాకా మాతో పనిచేసిన సహచార మంత్రులకు నేను తెలియజేస్తా ఉన్నాం. నా సంస్కారం తిట్టడం కాదు, నా సంస్కారం తిట్టడం కాదు. నేను ఏనాడు కూడా ఏ పార్టీని తిట్టే ప్రయత్నం చేయలేదు, ఏ నాయకుడు కూడా తిట్టే ప్రయత్నం చేయలేదు. ఆలోచన పరమైన ఘర్షణ చేసిన తప్ప, సిద్ధాంతపరమైన ఘర్షణ చేసిన తప్ప మరో ఘర్షణ ఎప్పుడు పాల్పడలేదు. మీరు ఎన్ని అన్నా కూడా నాలాంటి వాడిని సంస్కారం మర్చిపోయి మాట్లాడే ప్రయత్నం చేయను. కానీ ఒక్కడి మాత్రం సత్యం, నేను ఒక 10 ప్రశ్నలు వేసిన మీకు మంత్రులుగా గౌరవించకండి, మీరు మంత్రులుగా మాకు మళ్ళీ చూసే ప్రయత్నం చేయకండి, మనుషులు చూడమని చెప్పి ప్రయత్నం చేసినాం. మేము మనుషులు చూసే ప్రయత్నం చేయమని చెప్పి మేము అప్పీల్ చేసినాం. ఇవాళ చాలామంది ఏదో నెల రోజుల్లోనే మార్పులు జరిగినాయి, 2 నెలల్లోనే మార్పులు జరిగినాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇది నెల రోజుల్లో జరిగిన మార్పులు కాదు, 2 నెలల్లో జరిగిన మార్పులు కాదు. అధికారం వచ్చిన తర్వాత మొదలైంది మా కథ. ఆనాడు ఎట్లా ఉంటేమో, మంత్రిగా ఉన్ననాడు ఎట్లా ఉంటేమో ఇవాళ అందరి మంత్రులు తెలుసు, నాకు కూడా తెలుసు. కానీ నేను అడుగుతా ఉన్నా, ఇవాళ మంత్రులారా నా హుజరాబాద్లో మీరు వచ్చి పెన్షన్లు ఇస్తామని చెప్పి మీరు రాస్తా ఉన్నారు. నా హుజరాబాద్కి వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నామని రాస్తా ఉన్నారు. మా హుజరాబాద్కి వచ్చి రేషన్ కార్డు ఇస్తామని చెప్పి మనం మాట్లాడుతూ ఉన్నారు. నా హుజరాబాద్కి వచ్చి సర్పంచుల బిల్లులు శాంక్షన్ చేస్తామని చెప్పి, రిలీజ్ చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఊరికి 20 లక్షలు 40 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. చివరికి సొంత పార్టీ గుర్తు మీద గెలిచిన నాయకులని కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీ జిల్లాలో కూడా నా హుజరాబాద్లో ఎట్లయితే కుల సంఘాల భవనాలు ఇస్తున్నావో నీ నియోజకవర్గాలు ఇస్తున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నా. నా నియోజకవర్గాలు ఎట్లయితే రేషన్ కార్డు ఇస్తున్నావో ఇవాళ బయట జిల్లాలో మీ నియోజకవర్గాలు ఇస్తామని చెప్పి అడుగుతా ఉన్నా. మా నియోజకవర్గాలు ఎట్లయితే నిధులు ఇస్తా ఉన్నారో గ్రామాల్లో నీ దగ్గర కూడా ఇస్తామని చెప్పి అడుగుతా ఉన్నా. మీవన్నీ కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట. హుజూర్ నగర్లో మీరు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, ఎన్ని అమలైన ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయండి. నాగార్జున సాగర్లో ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, ఎన్ని అమలైన ఒకసారి శ్వేతపత్రం విడుదల చేసే ప్రయత్నం చేయండి. దుబ్బాకలో ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, ఇలా అమలు చేసిన ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయండి. ఇవాళ ఇక్కడ కూడా నువ్వు హామీలు ఇస్తావు, తప్పకుండా అమలు చేయమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఇక్కడ ఇచ్చే హామీలుగా ఉండకూడదు, తప్పకుండా అమలు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో 11,000 మంది 3 సంవత్సరాలుగా నా ఊర్లలో భర్తలు చనిపోయిన ఆడబిడ్డకు పెన్షన్ ఇవ్వలేకపోయింది. ఈ 3 సంవత్సరాల కాలంలో కొత్తగా పెళ్లిళ్ళు చేసుకొని ఏర్పడ్డ కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఇవ్వలేకపోయింది. ఈ 3 సంవత్సరాల కాలంలో ఇవాళ ఎవరి జాగాలో వాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మేము హామీ ఇచ్చినాం, ఇవ్వలేకపోయినాం. ఈ 3 సంవత్సరాల కాలంలో ఇవాళ ఆనాడు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా నిరుద్యోగ యువకులకు 3,000 రూపాయలు మేము వృత్తి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చినాం. కానీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా అమలు కాలే. నేను ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా, నా హుజరాబాద్లో ఎట్లయితే అమలు చేస్తామని చెప్తున్నావో యావత్ తెలంగాణ నిరుద్యోగ యువతకి, యావత్ తెలంగాణ పెన్షన్లు పొందేటువంటి ఆడబిడ్డలకి, యావత్ తెలంగాణలో కొత్తగా పెళ్లి చేసుకొని ఏర్పడే వాళ్ళకు కూడా ఇలా రేషన్ కార్డు ఇవ్వమని చెప్పి ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తా ఉన్నా. లేనట్లయితే తప్పకుండా భారతీయ జనతా పార్టీ అన్ని జిల్లాల్లో కూడా ఇవన్నీ కూడా ఇవ్వమని డిమాండ్ చేసేటువంటి, ఉద్యమం చేసేటువంటి ఆస్కారం ఉంటుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ఇవన్నీ చెప్పుకుండా పోతే ఉడవదు. నేను ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్యేగా పనిచేసిన, అధికార పార్టీలో కూడా నేను ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన. కానీ ఎన్నడూ కూడా ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు కూడా నాకేమైనా రోడ్డు కావాలంటే నేను దరఖాస్తు ఇచ్చిన,
నాకేం దవాఖాన కావాలంటే దరఖాస్తు ఇచ్చిన, నాకేం నీళ్ళ స్కీమ్ కావాలంటే దరఖాస్తు ఇచ్చిన. కానీ మాకు ఎన్నడూ కూడా ఎమ్మెల్యే గెలిచేంత వరకే ఆ పార్టీ ఈ పార్టీ అనే పద్ధతి ఉండే తప్ప గెలిచిన తర్వాత మాత్రం తప్పకుండా ఏ ఎమ్మెల్యే అయినా ఏ పార్టీ అయినా కనీస ప్రజల సౌకర్యాల కోసం, కనీస ప్రజల అవసరాల కోసం తీర్చేటువంటి ఆస్కారం ఉండే. కానీ ఇవాళ ఆ కల్చర్, ఆ సాంప్రదాయం, ఆ పద్ధతులు ఇలా కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్నాయని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారిని కావచ్చు, మంత్రులను కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు మిమ్మల్ని కలిసే ఆస్కారం ఉన్నదా? ఇలా ప్రజల సమస్యలు పరిష్కరించమని చెప్పి దరఖాస్తు ఇచ్చే ఆస్కారం ఉందా? అసలు కల్చర్ ఉందా? కలుస్తున్నామంటేనే ఇవాళ పార్టీలు కలుస్తున్నాం అనేటువంటి వాతావరణం తప్ప ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీలైనా అధికార పార్టీలైనా అందులో గెలిచిన ఎమ్మెల్యేలైనా ఇందులో గెలిచిన ఎమ్మెల్యేలైనా కూడా ఇలా కలిసిమెలిసి పనిచేసుకునే వాతావరణం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం ఆ వాతావరణం లేదు ఇవాళ. అందుకనే ఇవాళ హుజురాబాద్ నియోజకవర్గంలో మా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అడగకుండానే అన్నీ వస్తూ ఉన్నాయి. నేనున్న నాడు నా శక్తి మేరకు పనిచేసిన, ఇవాళ రాజీనామా చేసి కూడా మా నియోజకవర్గ ప్రజల సమస్యలు పరిష్కారం అవుతున్నాయనే విషయం మీరు మర్చిపోకండి. దీనికి కారణం సర్పంచులారా, నీ బిల్లులు కావడానికి కారకులు ఎవరో ఆలోచన చేయండి. సర్పంచులారా, మీ అప్పులు తీయడానికి కారకులు ఎవరో ఆలోచన చేయండి. నీ ఎంపీటీసీ ప్రజానాయకులారా, మీ బాధలు తీయడానికి కారకులు ఎవరో మీరు ఆలోచన చేయండి. ఇవాళ మా పెన్షన్లు పొందే ఆడబిడ్డలారా, ఈ పెన్షన్ల కారకులు ఎవరో ఒకసారి ఆలోచన చేయండి. మా కుల సంఘాల పెద్దలారా, ఎన్నడు రాంది, ఎన్నడు మీ ముఖం చూడండి, ఎన్నడు పలకనివ్వండి, మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరించి మీ సంఘ భవనాలు ఇస్తున్నట్టు దానికి కారణం ఏందో ఆలోచన చేయండి. గ్రామాలలో ఇవాళ 90% సమస్యలు పరిష్కారం అయినప్పటికీ కూడా ఆ మిగిలిపోయిన సమస్యల పరిష్కారం కోసం కూడా మీ దగ్గరకు వస్తుందంటే ఎందుకోసం వస్తుందో మీరు ఒకసారి ఆలోచన చేయండి. వీటన్నిటికీ కారణం ఇవాళ ఈటల రాజేందర్ అంటోడు ఇక్కడ రాజీనామా చేస్తున్నాడు. ఆయన బొండిగా పిసుకాలే, ధర్మాన్ని పాతరేయాలి, ఎదురు లేకుండా చేసుకోవాలన్నటువంటి నీచ కుట్రలో భాగంగా మాత్రమే ఈ పని జరుగుతూ ఉంది. కాబట్టి ఇవాళ ఆ ధర్మాన్ని పాతరేసే క్రమంలో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి తీసుకోవద్దని చెప్పి మాత్రమే అనట్లేదు, కానీ ధర్మం తప్పద్దని మాత్రమే అంటా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో కూడా మేము నినాదం ఇచ్చినాం. 2006లో ఆనాడు రాజీనామా చేసినప్పుడు మేమందరం కూడా మాట్లాడినాం. ఇవాళ వాళ్ళు డబ్బులు ఇస్తారు తీసుకోండి, కుల సంఘాల భవనాలు ఇస్తారు తీసుకోండి, భూములు ఇస్తారు తీసుకోండి, ప్రలోభాలకు గురికిస్తారు తీసుకోండి, కానీ లోపల మాత్రం మీరు ప్రమాణం చేసుకోండి ధర్మం తప్పమని, ఆ తదుపరి మాత్రమే మీరు మాట ఇవ్వండి అని చెప్పినట్టుగా ఇక్కడ కూడా వాళ్ళు ఎన్నెన్ని రకాల సిద్దిపేటలో అడ్డబెట్టిండు ఆ మంత్రి గారు. సిద్దిపేటలో అడ్డబెట్టి అనేక రకాల రోజు 50 బస్సులు 100 బస్సులు పోవాలి, రోజు 3-4 కుల సంఘాలు పిలవాలి, రోజు మీటింగ్ జరగాలి, రాజేంద్రన్న మీద విషయం కక్కాలి. నేను అడుగుతా ఉన్నా హరీష్ రావు గారు, నీవు నీ నియోజకవర్గంలో ఎట్లా పనిచేసుకున్నావో నేను నా నియోజకవర్గంలో పనిచేసుకున్న విషయం మర్చిపోకు. నీకు ఓట్లేసి గెలిపిస్తే నాకు మా వాళ్ళు పెంకాసులేసి గెలిపేలే, నాకు కూడా ఓట్లేసి గెలిపించిన విషయం మర్చిపోకు. నేను ఒక సామాన్య బిడ్డగా ఈ కమలాపూర్ నియోజకవర్గం ఇవాళ హుజరాబాద్ నియోజకవర్గం వస్తే మిమ్మల్ని ఎట్లా గెలిపించిందో నన్ను కూడా అంత గొప్పగా గెలిపించిన నియోజకవర్గం ఈ నియోజకవర్గం విషయం మర్చిపో. కానీ ఇవాళ ఒక్కడు అడుగుతా ఉన్నా, కంచె చేనుని మేసింది కాదనగలవా హరీష్ రావు గారు? కాదనగలడా కేసీఆర్ గారు? కాదనగలడా ఇలా కేటీఆర్ గారు? నేను అడుగుతా ఉన్నా. 2018లో నన్ను ఓడగొట్టడం కోసం ఒక సంస్థను సృష్టించి ఆ సంస్థకు ఒక నాయకుని ఎన్నుకొని ఆ నాయకుని నాయకత్వంలో కరపత్రాలు కొట్టించి ఆ నాయకుని నాయకత్వంలో పోస్టర్లు కొట్టించి నా క్యారెక్టర్ అసోసియేట్ చేసే ప్రయత్నం చేసిండు. నాకు ఎదురుగా నిలబడ్డానికి డబ్బులు పంపించే ప్రయత్నం చేసిండు. నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసిండు. మీరు మీ గుండె మీద చేసుకొని చెప్పండి, ఈటల రాజేంద్ర గారిని ఓడగొట్టడం కోసం కుట్ర చేసి నిజం కాదా చెప్పండి. ఈటల రాజేంద్ర ఓడగొట్టడం కోసం ఎదుటివాడికి డబ్బులు పంపించి నిజం కాదా మీరు చెప్పండి. ఇవాళ 2018లో ఓడగొట్టే ప్రయత్నం చేసింది మీరు. కానీ ఆనాడు నేను కమలాపురం రామాలయం దగ్గర హుజరాబాద్ అంబేద్కర్ దగ్గర జమ్మికుంట గాంధీ దగ్గర నా ఇల్లంతకుంట రామాలయం దగ్గర ఆక్రోశించిన నేను ఎటో పోతుంది సుమా ధర్మం కాపాడమని చెప్పిన. కానీ ఏనాడు కూడా 6 సార్లు నిలబడితే అంత కష్టకాలంలో కూడా మా వాళ్ళు ఎట్లా ఉందన్నా మనం కూడా మారిన పరిస్థితికి అనుకుందాం మారదామా అంటే మారలేదు. ధర్మాన్ని నమ్ముకున్నాం. అందుకని 47,000 మెజార్టీతో గెలుచుకున్నాం. మనం 1,00,000 మెజార్టీతో గెలుస్తామని చెప్పి
నినాదం ఇచ్చిన నా హుజురాబాద్ ఇవాళ ఈ కుట్రలతో కుతంత్రాలతో నీచ ప్రయత్నాలతో మేము 47,000 మెజార్టీతో గెలుచుకున్నాం. ఆ తదుపరి ఏం జరిగింది? ఇవాళ నేను హరీష్ రావు గారు అడుగుతా ఉన్నా, లెఫ్ట్ అండ్ రైట్ ఉద్యమాన్ని నడిపిన దాంట్లో నేను ఉన్నమాట వాస్తవం కాదా? కేసీఆర్ గారికి కుడి భుజంగా ఎడమ భుజంగా ఉన్నది మనం కాదా? కానీ ఏం జరిగింది? 3 నెలల కాలం పాటు ఇవాళ మంత్రివర్గం నియామకం జరిగితే నీకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుంది, నాకు మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి భావించి ఈ నా కొడుకుల కూరలు పీకేయాలి, ఈ నా కొడుకుల ఆవం వంచాలని చెప్పి ముళ్ళు వంచాలని చెప్పి భావించి 3 నెలల వరకు కూడా 90 సీట్లు గెలుచుకున్న పార్టీ ఈ దేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఇలా ఈ రాష్ట్ర చరిత్రలో ఎక్కడ కూడా ఇంత అబ్సల్యూట్ మెజార్టీ వచ్చి మంత్రివర్గాన్ని నియమించని ఏకైక రాష్ట్రం, ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అనే విషయం మర్చిపోద్దని చెప్పి మనం చేస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని నిజాం నిరంకుశత్వంలాగా ఇవాళ ప్రజల మీద రుద్దింది వాళ్ళు. దాని ఫలితమే ఎంపీ ఎన్నికలలో అక్కడక్కడ కర్ర కాల్చి వాత పెట్టే ప్రయత్నం చేసిండ్రు. వాస్తవంగా ఆనాడు వీళ్ళు అలర్ట్గా లేరు, వాస్తవంగా ఆనాడు ప్రిపేర్గా లేరు. ప్రిపేర్గా ఉంటే ఇంకా మరో రకంగా రిజల్ట్ చూసే ఆస్కారం ఉండే. ఆనాడే చెప్పిండ్రు ఈ అహంకారపూరితమైన వైఖరి చెల్లదని చెప్పి తెలంగాణ నార్త్ తెలంగాణ ప్రజానికం అంతా కూడా తీర్పిచ్చిండ్రు. ఇవాళ 3 నెలల తర్వాత మంత్రివర్గం వేస్తే అలా నాకు మాత్రం ఇచ్చిండు, నా సాచనికి మాత్రం ఇవ్వని మాట వాస్తవం. ఆయనకు మాత్రం ఇవ్వలే. మళ్ళీ ఎప్పుడు ఇచ్చిండయా? నేను ఎక్కడో హుజరాబాద్లో ఈ జెండా ఒక్కరిది కాదు, ఈ పార్టీ ఒక్కరి కోసం రాలే, ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పుట్టిన పార్టీ, తెలంగాణ కోసం వచ్చిన జెండా అని చెప్పి ఈ జెండాకు నేను కూడా ఓనని చెప్పి ఇలా ఆక్రోశించింది హుజరాబాద్ గడ్డ మీద. ఆ తదుపరి మాత్రమే ఆయనకు మంత్రి పదవి వచ్చింది. ఇవాళ నేను ఇవన్నీ కూడా అనేక విషయాలు నేను చెప్పే ప్రయత్నం చేయను, కానీ ఆత్మవంచనతో పనిచేయకండి, ఆత్మాభిమానంతో పనిచేయండి. ఏ పదవిని నువ్వు ఆశిస్తున్నావని, ఏ పదవి నువ్వు అధిష్ఠించినవని ఇంపార్టెంట్ కాదు, ఆ పదవి ఎంత గౌరవంగా ఉందని ఇంపార్టెంట్. ఆ పదవిలో నీకు తృప్తి ఎంత ఉంది, నీ గౌరవం ఎంత ఉంది, నువ్వు పనిచేసే స్వేచ్ఛ ఉందని ఇంపార్టెంట్. ఇవాళ నా కోసం నువ్వు పనిచేస్తున్నావు, కానీ రేపు నాకు ఏం జరిగిందో నీకు కూడా అదే జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది తప్ప దానికంటే భిన్నంగా జరిగే ఆస్కారం లేదని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా. అయినా ప్రజలు ఏది చెప్తే అది నమ్మేటోళ్ళు కాదు, ప్రజలు గుడ్డి వాళ్ళు కాదు, ఎడ్డి వాళ్ళు కాదు. తెలంగాణ ఉద్యమం మనం నినాదం ఇచ్చినాం. ఏమని నినాదం ఇచ్చినాం? ఈనాటి తెలంగాణ ఎడ్డి తెలంగాణ, గుడి తెలంగాణ కాదు, నైపుణ్యం సంతరించుకున్న వ్యూహాత్మక తెలంగాణ నా తెలంగాణ చెప్పినాం. ఇవాళ కూడా గదే ఉంటుంది. తెలంగాణ ఆకలినైనా భరిస్తుంది కానీ ఆత్మగౌరవాన్ని మాత్రం కోల్పోదని చెప్పి మనం చేస్తా ఉన్నాం. రేపటి ఇవాళ హుజరాబాద్ ఎన్నిక ఒక హుజరాబాద్ కోసం జరిగే ఎన్నిక కాదు. నాకు తెలిసి అలా యావత్ తెలంగాణ ఉంటుండే మేధావి వర్గం కావచ్చు, తెలంగాణలో ఉంటుండే ఉద్యోగ వర్గం కావచ్చు, ఇవాళ పోలీసులు మీరు పంపిస్తే దగ్గరికి వస్తున్నారు, ఉద్యోగులు పంపిస్తే మీ దగ్గరికి వస్తున్నారు, కానీ లోపల మాత్రం రాజేంద్రన్న గెలవాలని చెప్పి ప్రయత్నం చేస్తుంది. రాజేంద్రన్న గెలుపు ప్రజాస్వామ్య గెలుపు, రాజేంద్రన్న గెలుపు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ గెలుపు, రాజేంద్రన్న గెలుపు ఇవాళ రేపటి 2023లో జరిగే ఎన్నికలకు రియాల్సల్ లాంటి గెలుపు అని చెప్పి భావిస్తా ఉన్నాను. ఇవాళ నన్ను అంటున్నారు అన్నీ ఇస్తే ద్రోహం చేసిపోయిందని. ద్రోహం చేసింది వాళ్ళు, ద్రోహం చేసింది నేను కాదు, ద్రోహం చేసింది వాళ్ళు. కాబట్టి ఈ ద్రోహానికి తప్పకుండా చరమగీతం పాడాల్సిన అక్కడ ఉన్నది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఇప్పటికే ఈ రాష్ట్రంలో బరిగీసి కొట్టాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ రాష్ట్రంలో అమ్ముడు పోకుండా సిద్ధాంతాన్ని నమ్ముకొని రేపు ఉండేటువంటి పార్టీ కూడా బీజేపీ పార్టీ అనే విశ్వాసం ఉన్నది. ఇవాళ అంతేకాదు, రాబోయే ఎన్నికల్లో రేపు హుజరాబాద్లో గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. రేపు 2023లో కూడా రేపు సార్వత్రిక ఎన్నికల్లో కూడా గెలిచే పార్టీ భారతీయ జనతా పార్టీ విశ్వసిస్తూ ఉన్నారు. ఇవాళ భారతీయ జనతా పార్టీ తప్పకుండా ఈ 2 సంవత్సరాల కాలంలో బ్రహ్మాండమైన ఇవాళ అంటున్నారు టీఆర్ఎస్ ఓటు వేయకపోతే పెన్షన్ రాదని, టీఆర్ఎస్ ఓటు వేయకపోతే రేషన్ కార్డు రాదని, టీఆర్ఎస్ పార్టీ ఓటు వేయకపోతే గొర్రెలు రావని, టీఆర్ఎస్ పార్టీ ఓటు వేయకపోతే డబుల్ బెడ్రూమ్ రావని. ఎవడి అయ్య జాగీరు కాదు ఇది, ఎవరి అబ్బ జాగీరు కాదు ఇది.
ఇవాళ ఇచ్చే పెన్షన్, ఇచ్చే రేషన్ కార్డ్, కట్టేటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, వేసే రోడ్లు, ఖర్చు పెట్టే ప్రతి పైసా తెలంగాణ ప్రజల చెమట పైసలు తప్ప అది ఎవడి అయిపో జాగిరి కాదనే విషయం మనం మర్చిపోకండి. ఇంతకంటే గొప్ప పరిపాలన, ఇంతకంటే గొప్ప పరిపాలన రేపు తెలంగాణ ప్రజలకు అందబోతుందని చెప్పి మనం చేస్తున్నా. ఒక కేవలం డెవలప్మెంట్ మాత్రమే కాదు, ఆనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర వాళ్ళు కూడా అన్నారు, తెలంగాణకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే, ఇప్పుడు అభివృద్ధి చేస్తామని చెప్పినాం. మేమన్నాం అభివృద్ధి మాత్రమే ఆత్మగౌరవాన్ని ప్రత్యామ్నాయం కాదు అని చెప్పినాం. ఇవాళ కూడా తెలంగాణ ప్రజలకి అభివృద్ధి కావాలి, తెలంగాణ ప్రజానికానికి ఆత్మగౌరవం కావాలి. ఈ తెలంగాణ ప్రజానికానికి ఆత్మగౌరవాన్ని, మరింత గొప్ప అభివృద్ధిని అందించగలిగే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ, ఈ దేశంలో ఉండే అనేక రాష్ట్రాలను పరిపాలిస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి రేపు కూడా తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి ఇవాళ ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని రకాల కళ్ళు కన్నా, ఎన్ని రకాల నిర్బంధాలు పెట్టినా తప్పకుండా ఈ తెలంగాణ గడ్డ మీద ఎగిరేటువంటి కాషాయ జెండా మాత్రమే, గెలిచే గుర్తు పువ్వు గుర్తు మాత్రమే అని చెప్పి మనవి చేస్తూ, ఇవాళ మాకు కులాలతో సంబంధం ఉండదు, వైరుధ్యాలతో సంబంధం ఉండదు. మాకుండే సంబంధం మనిషి బతుకుతో సంబంధం ఉంటుంది, మనిషి కన్నీళ్ళతో సంబంధం ఉంటుంది. ఆ కన్నీళ్ళకు పరిష్కారం చెప్పే సంబంధం ఉంటుంది తప్ప ఇంకో సంబంధం ఉండేటువంటి ఆస్కారం లేదు. కాబట్టి ఇవాళ ఇక్కడ గతంలో ఎట్లయితే 78% ప్రజలు గొప్పగా ఆదరించి గెలిపించుకున్నారో, రేపు కూడా జరగబోయే ఎన్నికల్లో ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఒక నెల రోజుల పాటు భరించే ప్రయత్నం చేయండి. దానికి గుణపాఠం చెప్పే ప్రయత్నం ఇలా పోలింగ్ రోజు వస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా ఐక్యతతో చైతన్యాన్ని ప్రదర్శించి గొప్ప గెలిపించుకోవాలని చెప్పి మనవి చేస్తూ, ఈ క్రమం కోసం తల్లి వచ్చిన నాయకులందరూ కూడా మా నియోజకవర్గ ప్రజల పక్షాన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.